హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విరోహా వ్లాగ్స్. విరోహా వ్లాగ్స్లో నేను ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. చికెన్ పులావ్ చాలా సింపుల్గా అయిపోతుంది. 15 to 20 మినిట్స్లోనే అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. త్వరగా అయిపోయే రెసిపీ కంపల్సరీ అందరూ ట్రై చేయండి. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. చికెన్ మటన్ లేకపోయినా కూడా రైతాతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేద్దాం. హోల్ గరం మసాలా యాడ్ చేసి మంచిగా తిప్పుకుందాం. ఇప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇవి కొంచెం వేగేసరికి మంచి అరోమా వస్తుంది. ఆ టైంలోనూ మనం ఒక క్యారెట్ సన్నగా తరుక్కుని వేసుకుందాం. సో క్యారెట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకుందాం. సో ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని రెండు ఒకసారి కలుపుకుందాం. కలుపుకుని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దానిలో ఒక హాఫ్ టొమాటో అండ్ 4 పచ్చిమిర్చి మధ్యగా చీరుకుని వేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా వేగాలి. హాఫ్ వేగితే సరిపోతుంది. సో మంచిగా వేగుదాం. ఈలోపు మనం కొత్తిమీర తరిగి పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం పుదీనా అండ్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అవి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుందాము. కలుపుకుని ఈ స్టేజ్లో అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నేను మర్చిపోయిన తర్వాత యాడ్ చేశాను, మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసేసేయండి. సో ఈ మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుని తర్వాత కొంచెం కసూరి మేతి ఏంటంటే బిర్యానీస్లోకి పులావ్స్లోకి అన్నిటిలోకి బాగుంటుంది, ఉంటే కంపల్సరీ వేయండి. అండ్ ఒక స్పూన్ ఏమో చికెన్ బిర్యానీ మసాలా వేయండి. సో బిర్యానీ మసాలా కూడా వేసి కారం వేయండి. కారం వేసి మంచిగా కలపండి. కలుపుకుని కొంచెం మగ్గనివ్వండి. మగ్గేసరికి దాంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ యాడ్ చేసేసుకుని దాన్ని కూడా మంచిగా ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మనం మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టి ఓపెన్ చేస్తే ఇంకా ఆయిల్ అంతా మంచిగా సెపరేట్ అయ్యింది కదండి. సో అప్పుడు ఆ స్టేజ్లో ఉప్పు అనేది యాడ్ చేసేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాం. 2 మినిట్స్ అయిన తర్వాత మనం ఎంత రైస్ కావాలో దానికి తగ్గ వాటర్ క్వాంటిటీ చూసుకుని ఆ వాటర్ని దాంట్లో వేసేసుకుందాం. సో వేసేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ఉప్పు అనేది సరిపోయింది లేదో ఒకసారి చూసుకుని ఏమైనా తక్కువైతే వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు మనం హాఫ్ లెమన్ దాంట్లో పిండుకుందాం. ఈ లెమన్ పిండటం వల్ల ఏంటంటే రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని వేసేసుకుందాం. రైస్ వేసేసుకుని మంచిగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. రైస్ మొత్తం వేసేసి మంచిగా కలిపేసుకుని మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఓపెన్ చేసేసరికి చూసారా ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా లైట్గా వాటర్ అనేది ఉంది. ఇంక ఈ స్టేజ్లో మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీరని దాంట్లో వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుని ఇంకా మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత దింపేస్తే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. వేసుకోవాలండి.